నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. రాత్రివేళ తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ముఠాను సిరిసిల్ల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 17.5 గ్రాముల బంగారం, 14.5 తులాల వెండి ఆభరణాలు, 3 బైకులు, ఒక ఆటో, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ నాగేంద్రచారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఆడెపు రవి తన స్నేహితులతో కలిసి ముఠాగా ఏర్పడి 5 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడని తెలిపారు. ఎల్లమ్మ సర్కిల్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా దొంగిలించిన ఆభరణాలను విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసినట్టు ఒప్పుకున్నారని, అనంతరం వారిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కేసు ఛేదనలో కృషి చేసిన పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐ శ్రీకాంత్తో పాటు పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీకాంత్, తర్వాత ఐడి పార్టీ బృందం ఆడేపు రవి, సన్ ఆఫ్ శ్రీనివాసు 25 ఇయర్స్, బీవై నగర్, సిరిసిల్ల అనే ఒక దొంగను పట్టుకోవడం జరిగింది. ఇతను ఒక 5 కేసులు ఒప్పుకోవడం జరిగింది. ఈ 5 కేసులలో 17.5 గ్రాముల బంగారం ఆభరణాలు, 14.5 తులాల వెండి ఆభరణాలు, 3 పల్సర్ బైకులు, ఒక ఆటో, 2 సెల్ ఫోన్స్, 1500 రూపాయలు నగదు స్వాధీనం చేసుకోవడం. ఈ ఆడే ప్రభు అనే వ్యక్తి ఇంతకుముందు ఇప్పటివరకు అంటే ఈ 25 ఇయర్స్ లోపలనే ఇంతకుముందే 22 కేసులల్లా జైలు పోయించాడు. అయితే ఇతను ఏం చేస్తాడంటే ఫ్రెండ్స్ను వాళ్ళని వీళ్ళని మచ్చిక చేసుకొని వాళ్ళతోటి వాళ్ళను అంటే దొంగతనంలో పార్టీ చేసుకుంటాడు. పార్టీ చేసుకొని వాళ్ళకి తాపిచ్చే పేరు మీదనో, ఫ్రెండ్షిప్ చేసే పేరు మీదనో వాళ్ళ సెల్ ఫోన్లు తీసుకొని తర్వాత వాళ్ళ బండ్లతోటి పోయి దొంగతనం చేస్తాడు. చేసి సిరిసిల్ల దొరికింది ఈరోజు. కాబట్టి నేను సిరిసిల్ల తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేసిన ఏంటంటే ఇట్లాంటి వ్యక్తులు మీ పిల్లలను కూడా వాళ్ళకు తెలియకుండా కూడా వాళ్ళను ఒక తప్పుడు దాంట్లోకి గుంజుతారు. తెలుసుకునే లోపల అంత అయిపోతుంది. అప్పటికి కేసులలో అయిపోతుంది. కేసులలో ఏదో కేసులో ఇరుకుతారు. ఇరికిన తర్వాత వాడికి 100% మళ్ళీ సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎట్లా కేసులు ఉన్నాయి కాబట్టి. ఇట్లా కాకుండా మీ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, మంచోడా చెడ్డోడా అనేది కూడా కొంచెం చూడాలి. ఎవరితో అంటే స్నేహితం ఎవరితో చేస్తున్నది కూడా ఇంపార్టెంట్. ఇట్లాంటి దొంగలతో చేసినప్పుడు కేసులలో పాలవుతారు. కాబట్టి ఇతనితో పాటు ఇంకొక 7గురిని అరెస్ట్ చేయడం జరిగింది. సామల్ల బాలకిషన్, నిమ్మపల్లి, సుభాష్ నగర్లో ఉంటాడు. బోదాసు గోపి, ఈయన కూడా వేములవాడ చిద్దల్టాన. తర్వాత వేముల చరణ్ రెడ్డి విద్యానగర్లో ఉంటాడు. గాజులవేణి అరుణ్ కుమార్ కొలనూరు, మూల అభిలాషు వెల్జీపూరు ఇల్లంతకొండ మండలం, శీలం సంతోష్ రెడ్డి అనుపురం, కస్తూరి సాయితేజ నర్మాల. అంటే ఇట్లా ఫ్రెండ్షిప్ పేరు మీద డిఫరెంట్ పర్సన్స్ ఎవరికి తెలియకుండా అతనికి షెల్టర్ కోసం వాడుకోవడము. ఇతను పాటు సహకరించడం అంటే దొంగతనానికి తీసుకెళ్తాడు, వాళ్ళని నమ్మిస్తాడు, తీసుకుపోయి తాపిస్తాడు, వాళ్ళని దొంగతనం తీసుకుపోతాడు, వాళ్ళు కలిసి దొంగతనం చేస్తారు. వాళ్ళకి మొదలు తెలియదు, కానీ ఆడికి పోయిన తర్వాత ఇంకా చేయాల్సి వస్తుంది. ఈ 7గురి మీద ఇంతమంది కేసులు సార్? ఈ వీళ్ళ మీద లేవు, ఈ ఒక్కడు రవి మీద ఉన్నాయి. కాబట్టి ఈ రవి మీద హిస్టరీ షీట్ కూడా ఉన్నది. హిస్టరీ షీట్ ఉన్నది కాబట్టి అందరి మీద కేసు ఉన్నాయి. ఎంతమంది ఉన్నాయి? ఒక శీలం సంతోష్ రెడ్డి, కస్తూరి సాయితేజ మీద తప్ప మిగతా అందరి మీద కూడా గతంలో దొంగతనం కేసులు ఉన్నాయి. అమౌంట్ ఏమన్నా టోటల్ అమౌంట్ రికవరీ కానీ అదే 17.5 గ్రాముల బంగారం, 14.5 గ్రాముల వెండి, 5 తులాల వెండి, 3 పల్సర్ మోటార్సు, 1 ఆటో, 2 సెల్ ఫోన్స్, ఒక 1500 రూపాయలు నగదు వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. మిగతాది కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడ ఉన్నదని చూస్తారు.